వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ సిగ్నేచర్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతే అరాచకం తప్పదా? అమెరికా అంతటా ఆందోళనలకు ఆయన ప్లాన్ చేశారా? ట్రంప్ మద్దతుదారులు చెలరేగిపోతారా? అధికార మార్పిడి సాఫీగా జరుగుతుందా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ఓడిపోయినప్పుడు అమెరికాలో రచ్చరచ్చ జరిగింది. ట్రంప్ మద్దతుదారులు రోడ్డుపైకి వచ్చి అరాచకం సృష్టించారు. అలనాటి ఘటనలో ఇంకా అమెరికన్ల స్మృతి పదం నుంచి చెరిగిపోలేదు. తాను ఓడిపోతే వెనుజులా వెళ్లిపోతానంటూ ట్రంప్ ఇటీవలే కామెంట్ చేశారు. అమెరికా కంటే వెనుజులా సురక్షితమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీరు కూడా అక్కడికి రండంటూ అమెరికన్లకు పిలుపునిచ్చారు. వెనుజులా నుంచి కరుడుగట్టిన నేరస్తులు అమెరికా వస్తున్నారని, అందువల్లే అక్కడ హింస తగ్గి అమెరికాలో పెరుగుతోందన్నారు. ఈ వ్యాఖ్యల అర్థం అమెరికాలో ట్రంప్ ఓడిపోతే అరాచకం సృష్టించడమేనంటున్నారు నిపుణులు. ట్రంప్ ఓడిపోతే 2025 జనవరిలో అధికార మార్పిడి శాంతియుతంగా జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని 2021లో జరిగిన క్యాపిటల్ హిల్ ఘటనను ఆయన గుర్తు చేశారు. 2021లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జో బైడెన్ ట్రంప్ పై స్వీకారం అవ్వే వరకు జనవరి 15-16 డొనాల్డ్ ట్రంప్ కంటిన్యూ అవ్వాడు. సో ఓడిపోయిన నవంబర్ 7వ తారీఖున 2020లో ఆయన కంటిన్యూ అవ్వాడు. అందువల్ల జనవరి 6వ తారీఖున ఆయన గురించి జనం తీసుకురావటం, ఆయన పురమాయించటం, ఆయన మనుషులు రావటం, అల్లర్లు చేయటం అంతా సాగిందంటే ఆయన రాష్ట్రపతిగా ఉన్నాడు. అప్పుడు కూడా ఫుల్ అథారిటీ ఉన్నది, సైన్యం మీద అథారిటీ ఉన్నది. నవంబర్లో జరిగే ఎన్నికల్లో ఓడిపోతే హింసకు ప్లాన్ చేస్తున్నారట ట్రంప్. అధ్యక్షుడు బైడెన్ కు వ్యతిరేకంగా కమలా హ్యారిస్ కుట్ర చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో రిగ్గింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఫ్రాడ్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారంటే ట్రంప్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లే లెక్క. ట్రంప్ ఎన్నికల ప్రచారంలోనూ పెద్దగా జనం కనిపించడం లేదు. దీంతో ఆయన కమలా హ్యారిస్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. స్వింగ్ స్టేట్స్ లో సర్వేల్లోనూ కమలా హ్యారిస్ దూసుకుపోతున్నట్లు తేలడంతో ట్రంప్ తనకున్న అన్ని దారులను వెతుక్కుంటున్నారు. ట్రంప్ టీం సభ్యులు కూడా ఆ పనిలో బిజీగా ఉన్నారు. పెన్సిల్వేనియా, మిషిగన్ లాంటి రాష్ట్రాల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ తప్పుడు కథనాలను వారు వండి వార్చే అవకాశం ఉంది. అల్లర్లు జరుగుతాయేమోనన్న ఆందోళన అమెరికా ప్రజాప్రతినిధులు కూడా వ్యక్తపరిచారు. యుఎస్ క్యాపిటల్ పోలీస్ చీఫ్ థామస్ మ్యాంగర్ ని పిలిపించి అమెరికా ప్రజాప్రతినిధులు అల్లర్లు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారని గంట సేపు యక్ష ప్రశ్నలు సంధించారు. దానికి మ్యాంగర్ ఇప్పటికే కొన్ని వందల మంది పోలీసులను నియమించామని, జనవరి 6న కొన్ని వేల మంది భద్రతా సిబ్బంది 2-3 వలయాలుగా క్యాపిటల్ హిల్ రక్షణ కవచంగా ఉంటారని ఆయన చెప్పడం జరిగింది. దానితో పాటు పోలీసు అశ్వదళం, నేషనల్ గార్డ్ మిలిటరీ కూడా రక్షణ బాధ్యత వహిస్తుందని చెప్పారు. ఓటమిని అంగీకరించబోనని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఎన్నికలు నిజాయితీగా, పారదర్శకంగా జరిగితే తాను ఓడిపోయే ప్రసక్తే లేదంటున్నారు. అయితే ట్రంప్ ప్రస్తుతం అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు ఆయన తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మే అవకాశం లేదంటున్నారు నిపుణులు. ఆయన రాష్ట్రపతిగా లేడు, ఓడిపోతాడు, గెలుస్తాడు, మెల్లిగా అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఆ టెన్షన్ లేదు. గెలిస్తే సరే, ఓడిపోయినా ఆయన అల్లరి చేయటానికి లేదు. ఎందుకంటే విశేషంగా గమ్మత్తు, ఆఖరి రోజున లెక్క ఎవరు పెట్టాలి? రాష్ట్రపతికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏ క్యాండిడేట్కి వచ్చినాయి? ఉపరాష్ట్రపతి. ఇప్పుడు ఉపరాష్ట్రపతి కమలా హ్యారిస్, ఆమె కూడా క్యాండిడేట్. సో ఆమె సెనెట్కి వెళ్ళి ఆమె లెక్క ఆమె చూసుకుంటుంది. సో ఎవరికి డొనాల్డ్ ట్రంప్ అధికారమైన పరిస్థితిలో లేడు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా అక్కడ సహాయం వచ్చేది లేదు. పోయినసారి ఏమిటంటే ఆయన అధికారంలో ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్ ఆయన మనిషి అందరిది. సో అసలు ప్రసక్తి ఉండదు. క్లీన్గా ఎలక్షన్ జరుగుతుంది. కమలా హ్యారిస్ గెలిస్తే ఆప్ చేయగలిగేది ఎవరు లేదు. గొడవలు కూడా ఏం ఉండవు ఈసారి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికాలో హింసకు తావులేదన్నారు. కమలా హ్యారిస్ పై దురుసు ప్రవర్తనను ట్రంప్ మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటి వరకు అమెరికాలో 45 సంస్థలు సర్వేలు చేయగా సరాసరి ట్రంప్ కన్నా కమలా హ్యారిస్ 4.5% ఆధిక్యంలో ఉన్నారని తేలింది. అందుకే ట్రంప్ తన ప్లాన్స్